నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పీసీసీ సీనియర్లతో దిగ్విజయ్ సింగ్ సమావేశం. రాత్రి 8 వరకు గాంధీ భవన్లో ఉండనున్న దిగ్విజయ్. ఈడీ కార్యాలయంలో విచారణకు అభిషేక్ హాజరు. రోహిత్ రెడ్డితో వ్యాపార లావాదేవీలు లేవన్న అభిషేక్. నేడు కోవిడ్ పరిస్థితులపై సమీక్షించనున్న ప్రధాని మోదీ. BF7 వేరియంట్పై కేసుల కట్టడిపై కార్యాచరణ. యుద్ధంలో ఉక్రెయిన్కి తలవంచమన్న జెలెన్స్కీ. అమెరికా సాయంతో విజయం సాధిస్తామని వ్యాఖ్య. హనుమకొండలో ప్రారంభమైన నూతన జైలు రెస్టారెంటు. కారాగారంలో విందు చేస్తూ వింత అనుభూతి చెందుతున్న స్థానికులు. రాష్ట్ర కాంగ్రెస్లో సంక్షోభాన్ని తెరదించేందుకు రంగంలోకి దిగిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్లో రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. పీసీసీ వ్యతిరేక వర్గ నేతలతో పాటు రాష్ట్ర నేతలతో ఒక్కొక్కరితో వేర్వేరుగా చర్చిస్తున్నారు. ఆ చర్చల అనంతరం రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, నేతల మధ్య విభేదాలకు కారణాలపై అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. పీసీసీ కమిటీ కూర్పులో లోటుపాట్లు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితుల గురించి రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్టానం చర్యలు ముమ్మరం చేసింది. ట్రబుల్ షూటర్గా పేరున్న ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను రంగంలోకి దించగా రాష్ట్ర నేతలతో ఆయన గాంధీ భవన్లో సమావేశమయ్యారు. పీసీసీని వ్యతిరేకించిన సీనియర్ నేతలతో ఒక్కొక్కరితో వేరువేరుగా చర్చిస్తున్నారు. వి హనుమంతరావు, మల్లు రవి, శ్రీధర్ బాబు, మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితర నేతలు గాంధీ భవన్కు చేరుకున్నారు. రాత్రి 8 గంటల వరకు దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర నేతలకు సమయం కేటాయించారు. పార్టీలో ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కారం, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించనున్నారు. నాయకులంతా ఏకతాటిపై నడిచేందుకు ఏం చేస్తే బాగుంటుందని వారి నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ సీనియర్లను అవమానపరుస్తున్న వైనం, కొందరు నాయకులు కోవట్టులుగా పనిచేస్తూ పార్టీని దెబ్బతీస్తున్నట్లు సీనియర్ నాయకులు ఆరోపించారు. ఆ అంశంపై దిగ్విజయ్ సింగ్ చర్చించనున్నారు. పీసీసీ వ్యతిరేక వర్గంతో పాటు ఇటీవల పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు నేతల్ని దిగ్విజయ్ సింగ్ కలవనున్నారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, సురేష్ షట్కర్, బలరాం నాయకులు దిగ్విజయ్ సింగ్ను కలిసి రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను వివరించనున్నారు. సాయంత్రం అనుబంధ సంఘాల నేతలతోనూ దిగ్విజయ్ సింగ్ సమావేశమవుతారు. బలోపేతం చేయాలి ఇష్యూల మీద మాట్లాడతాం. అదేవిధంగా నిన్నటి వరకు 7 ఏండ్లు టీడీపీ పడుకున్నది, ఇప్పుడు లేచి కూర్చున్నది. నిన్న ఖమ్మంలో మీటింగ్ పెట్టిండ్రు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ తిరుగుతా అంటున్నాడు. అదేవిధంగా బీజేపీ, ఇంకో పక్క టీఆర్ఎస్. వీటన్ని అధిగమించడానికి ఏ విధంగా వ్యూహం చేయాలని, ఏ విధంగా కలిసి పనిచేయాలని, బేసికల్ గా ఓబీసీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ మనం ప్రిడామినెంట్ గా కాంగ్రెస్ వైపు ఉండే, అవి మనతోటి ఎందుకు దూరం అవుతుంది, వాటిని మనం ఎట్లా దగ్గర తీసుకోవాలి, వీటన్నిటి మీద వారితో చర్చ చేస్తాం. తర్వాత నాతో పాటు మిగతా వాళ్ళందరూ మాట్లాడినాక హైకమాండ్కు నిర్ణయం ఇస్తారు. చర్చల అనంతరం దిగ్విజయ్ సింగ్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్తో మాట్లాడి అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. అధిష్టానం నిర్ణయాలు, ఇతర కీలక అంశాలపై రేపు దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడతారు. కాంగ్రెస్ నాయకులందరికీ ఒక్కొక్కరుగా దిగ్విజయ్ సింగ్ను కలిసేందుకు అవకాశం ఇచ్చినట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాత్రి 8 గంటల వరకు దిగ్విజయ్ సింగ్ పార్టీ నాయకులతో భేటీలు కొనసాగుతాయని చెబుతున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి. తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభాన్ని
పరిష్కరించేదానికి రాష్ట్ర సీనియర్ నాయకులను కలిసేదానికి హైదరాబాద్కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పిసిసి వ్యతిరేక వర్గ సీనియర్ నాయకులను కలవనున్నారు. దానికి సంబంధించి ఎవరెవరు ఎప్పుడెప్పుడు కలవాలా అన్నది మొత్తం కూడా పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆర్గనైజింగ్ మహేష్ కుమార్ గౌడ్ మొత్తం కూడా ఇదంతా కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్తో అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, దిగ్విజయ్ సింగ్ ఎవరెవరిని కలుస్తాడు, అసలు గాంధీ భవన్ లో ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటాడు? పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా మధ్యాహ్నం లంచ్ అవర్ 2 లోపల కలుస్తారు. తర్వాత లంచ్ తర్వాత వారు ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని, మాజీ పార్లమెంట్ సభ్యుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, సాయంత్రము మా అనుబంధ సంఘాల అధ్యక్షుని అందరినీ కలుస్తారు. ప్రతి కార్యకర్త చెప్పేటటువంటి సమాచారం చాలా విలువైందని వారు రాత్రి చెప్పడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా అందరూ ఒకేసారి కలుస్తారా లేకపోతే వేరు వేరు కలుస్తారా? ప్రతి నాయకుడికి 10-15 నిమిషాలు స్లాట్ ఇచ్చాం. ఇప్పుడు 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఒక్కొక్కరికి 10-15 నిమిషాలు చెప్పిన స్లాట్ ఇచ్చి వారికి సమయం కూడా చెప్పాము, ఎవరు ఎప్పుడు ఏ సమయంకి రావాలని. సో 11 నుంచి రాత్రి 8 గంటల వరకు నాయకులు వివిధ సమయాల్లో వస్తారు. వారు ఇండివిజువల్ కలుస్తారు, వ్యక్తిగతంగా వారి అభిప్రాయం తీసుకుంటారు. దిగ్విజయ్ సింగ్ ఒక్కరే ఉంటారా లేకపోతే ఏఐసిసి సంబంధించిన కార్యదర్శులు కానీ లేకపోతే పిసిసి అధ్యక్షుడు కానీ లేదంటే మీరు కానీ ఎవరైనా ఉంటారు అక్కడ? ఎవరైనా దిగ్విజయ్ సింగ్ గారు వ్యక్తిగతంగా పర్సనల్ గా వారు కలుస్తారు. పర్సనల్ గానే వారు చెప్పేటువంటి సూచనలు వింటారు. అంటే ఏ అంశాలను ఆయన వినేదానికి సిద్ధంగా ఉన్నాడు? కమిటీ కూర్పుత చిన్న ఒక డిస్టర్బెన్స్ ఉంది. దాంతో పాటు అది పెద్ద సమస్య కాదు. వచ్చే సంవత్సరం ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలోకి అడిగినాం కాబట్టి ఏ విధంగా పార్టీని సమాయత్తం చేయాలి, ఏ విధంగా రేపు రాబోయే ఎన్నికలు ఎదుర్కోవాలి, ఆ దశగానే వారు సమాలోచనలు సూచనలు అడిగే అటువంటి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ సార్. 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్ లో ఉండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అట్లాగే పిసిసి వ్యతిరేక వర్గం సంబంధించి అట్లాగే ఈ మధ్య కాలంలో రాజీనామా చేసిన 12 మందికి సంబంధించి కానీ లేకపోతే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ వీటంటిని కూడా అందరి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వాళ్ళు చెప్పిన విషయాలను నోట్ చేసుకొని ఒక నివేదిక తయారు చేసి అధిష్టానానికి నివేదిస్తారని చెప్పేసి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాగే ఆర్గనైజింగ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో తిరుపాలరెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో నాబార్డ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర ప్రణాళిక సదస్సుకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. That means 400 kV substations, 220 kV substations, adding 132 kV substations, adding many more 33/11 kV substations, thousands of 100 kV, 63 kV transformers. ఇవన్నీ దాదాపు ఒక 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవర్ సెక్టర్ను మేము స్ట్రెంథెన్ చేసినాం. అంటే టు గివ్ దెమ్ క్వాలిటీ పవర్ అండ్ ఫ్రీ పవర్ 36,000 కోట్లు విద్యుత్ రంగం మీద ఖర్చు పెట్టాం. 1,50,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు మిషన్ కాకతీయ మీద ఖర్చు పెట్టాం. రైతు బంధు మీద 57,882 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రైతు బీమా మీద 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ట్రాక్టర్లకు ఉన్నటువంటి పన్నులు రద్దు చేయడానికి 550 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్ల పన్నును రద్దు చేసి భవిష్యత్తులో ట్యాక్స్ లేకుండా చేశాం. సాగునీటి తీరువా ఏదైతే సాగునీటి కోసం డబ్బు తీసుకునేది ఉందో 500 కోట్ల రూపాయల పాత బకాయిలు మాఫీ చేసి భవిష్యత్తులో కూడా రైతుకు ఉచితంగా సాగునీరు అందించేటువంటి ప్రయత్నం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా గోడౌన్స్ నిర్మాణం చేశాం, స్ప్రింక్లర్స్ ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు తీసుకున్నాం కనుకనే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1. ఇది మీ మాటల్లో, మీ బ్యాంకింగ్ మాటల్లో చెప్పాలంటే మాకు తెలంగాణ జిఎస్డిపికి వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి ఉండే కాంట్రిబ్యూషన్ ఇట్ ఈస్ 19%. 19% తెలంగాణ ప్రభుత్వం యొక్క జిఎస్డిపికి, రాష్ట్ర జిఎస్డిపికి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా చెప్పాలంటే గత 8 సంవత్సరాల్లో యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఈస్ 10%. యావరేజ్ గ్రోత్ రేట్ in agriculture and allied sector is 10%. If you compare with the country's growth rate, it is 3 times more. కేంద్రంలో ఈ దేశం యొక్క వ్యవసాయ వృద్ధి రేటు చూస్తే 3.5, కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క వ్యవసాయ వృద్ధి రేటు 10%. అంటే ఇట్ ఈస్ 3 times హయ్యర్ దాన్ ద నేషనల్ గ్రోత్.
అంటే మనము వృద్ధిని సాధించడంతో పాటు దేశ వ్యవసాయ అభివృద్ధిలో కూడా తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఈ 10% వృద్ధి రేటు వ్యవసాయ రంగంలో సాధించడం అనేటువంటిది ఇది దేశంలో కొద్ది రాష్ట్రాల్లో అంటే ఒక అగ్రగామిగా మనం నిలబడ్డామని చెప్పుకోక తప్పదు. అంటే ఇది ఎందుకు వచ్చింది? ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్ రాదు కదా. 10% గ్రోత్ రేట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ వచ్చిందంటే 3 times మోర్ దాన్ ద నేషనల్ గ్రోత్ ఉందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కంటిన్యూయస్ అండ్ కాన్స్టెంట్ సపోర్ట్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిరంతర కృషి వల్ల ఇంత అద్భుతమైనటువంటి గ్రోత్ రేటు మనం సాధించగలిగినాం. అండ్ ఆల్సో నాబార్డ్ ఈజ్ ఆల్సో అవర్ పార్ట్నర్. మీ యొక్క సహకారం కూడా ఉంది, మా బ్యాంకర్స్ సహకారం ఉంది, నాబార్డ్ యొక్క సహకారం కూడా మాకు దొరికింది. ఇది ఇంత అందరి కోఆపరేషన్ వల్లనే ఇంత అద్భుతమైనటువంటి విజయాలను ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సాధించగలిగింది. సో ఈ సందర్భంగా ఈ క్రెడిట్ ప్లాన్ రావడం చాలా సంతోషం. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద రియాలిటీ. డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మీరు చూసి ఏ జిల్లాల్లో ఏదేది కావాలో కూడా మీరు ఐడెంటిఫై చేసి ప్రాపర్గా బాగా చేసినారు. ఐ కంగ్రాచులేట్ ద నాబార్డ్ టీమ్. అయితే ఈ సందర్భంగా ఐ హ్యావ్ ఫ్యూ సజెషన్స్. ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే సుశీల గారితో అండ్ ఆల్ ద బ్యాంకర్స్ అండ్ ఆల్సో ఆల్ ద నాబార్డ్ టీమ్ మెంబర్స్ 2-3 విషయాల మీద బాగా ఫోకస్ చేయండి. ఒకటి, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయిల్ పామ్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయిల్ పామ్ మన దేశంలో చాలా డెఫిషియన్సీ ఉంది. ఇక పామ్ ఆయిల్ చాలా డెఫిషియన్సీ ఉంది. ఎవ్రీ ఇయర్ 1,00,000 కోట్ల రూపాయల పామ్ ఆయిల్ను వివిధ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అంటే 1,00,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం మనం కోల్పోతా ఉన్నాం. అంటే మన దగ్గర జనాభా ఎక్కువ, అవసరం ఎక్కువ, కానీ పామ్ ఆయిల్ పంట ఉత్పత్తి తక్కువగా ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఒక 8 లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ తోటలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. మొక్కలు నర్సరీస్ కూడా ఏర్పాటు చేసినాం. మీరు కూడా కొంచెం పెద్ద రైతులను ముందుకు, ఎందుకంటే ఫస్ట్ 3 years వాళ్ళ క్రాప్ రాదు, దే విల్ లూజ్ ద రెవెన్యూ. సో అందువల్ల ఇక్కడ మనం కొంచెం మీరు ఎంకరేజ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మేము మొక్కలు సబ్సిడీ మీద ఇస్తున్నాం, ఎరువులు సబ్సిడీ మీద ఇస్తున్నాం, 90% సబ్సిడీ మీద డ్రిప్ ఇస్తున్నాం. బట్ మీరు కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టయితే బిగ్ ఫార్మర్స్ని మీరు కూడా ఎంకరేజ్ చేసి కొంత లోన్స్ ఇవ్వగలిగితే మనము ఒకటి దేశానికి సహాయం చేసిన వాళ్ళు అవుతాం. అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంలో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా రైతులకు కూడా మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు, బికాస్ మంచి రెవెన్యూ వస్తుంది. ఇవాళ పామాయిల్లో మేము చూసినట్టయితే మన సత్తుపల్లి, ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే 1 ఎకరాకు ప్రతి రైతు అన్ని ఖర్చులు పోను 1,50,000 రూపాయల డబ్బు సంపాదిస్తున్నారు. 1,50,000 వస్తున్నాయి. అంటే వరి లాంటి పత్తి లాంటి సాంప్రదాయ పంటల కంటే పామాయిల్ సాగు చాలా మెరుగైనటువంటిది. రైతుల ఆదాయాన్ని మనం రెట్టింపు చేయగలుగుతాం. మరి మన ప్రకృతి కూడా మెరుగుపడుతుంది. చెట్లు బాగా పెరిగి గ్రీన్ కవర్ కూడా బాగా పెరుగుతుంది. సో రైతు ఆదాయం పెరగడం మనకు చాలా ముఖ్యం. కనుక పామాయిల్ తోటల పెంపుకు ఎవరైనా రైతులు ముందుకు వస్తే మీరు బ్యాంకర్స్, నాబార్డు విరివిగా వారికి లోన్స్ ఇవ్వండి, వారిని బాగా ఎంకరేజ్ చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మన దగ్గర చూసినట్టయితే ప్యాడీ బాగా పెరిగిపోయింది. ఇలా వరి సాగు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన దగ్గర సాగు భూమి 1,34,00,000 ఎకరాలు. కారాగారంలోకి ప్రవేశించగానే రండి రండి అంటూ ఖైదీలు ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. ఏం కావాలో అడిగి తెలుసుకుంటారు. చెప్పిందే తడవుగా క్షణాల్లోనే వేడివేడిగా భోజనాన్ని ముందుంచుతారు. కారాగారం ఏమిటి, ఖైదీలు భోజనం తీసుకురావడం ఏమిటి అనుకుంటున్నారా? అదేనండి జైల్ మండి. భోజన ప్రియులకు సరికొత్త రుచులను అందించేందుకు హనుమకొండ KUC ప్రాంతంలో కొత్త రెస్టారెంట్ను ప్రారంభించారు. సరికొత్త ఆలోచనతో వినూత్నంగా నిర్మించిన ఈ జైల్ మండి గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. భోజనం ఒకటి రుచిగా ఉంటే సరిపోదు, చుట్టూ వాతావరణం కూడా బాగుండాలి, అలాగే కాస్త వైవిధ్యంగానూ ఉండాలి. అలాంటి వారందరికీ రారమ్మంటూ స్వాగతం పలుకుతోంది హన్మకొండలోని జైలు మండి. మరి ఈ జైలు మండి విశేషాలు ఏమిటో రండి చూద్దాం. జైలు మండి అంటే ఇదే. జైలు మండిలో ఎటు చూసినా కూడా జైలు వాతావరణం ఉండేటట్టుగా, అచ్చం అదే వాతావరణం కనిపించేటట్టుగా ఈ జైలు మండిని రూపొందించారు. అలాగే మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి భోజన ప్రియులు ఈ కారాగారంలోకి లోపలికి వెళ్ళి వాళ్ళు భోజనం చేస్తున్నారు. అలాగే మొత్తం ఎటు చూసినా కూడా జైల్ని తలపించే విధంగా ఉండడంతో ఇటు భోజన ప్రియులు కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు. మరి వారి అనుభవం ఏంటి, అలాగే వారి ఈ వైవిధ్యంగా రూపొందించినటువంటి ఈ హోటల్ ఎలా ఉంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. హలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? ఈ వాతావరణం బాగుందన్న. కొత్తగా వచ్చినాం ఇక్కడికి. జైలు మండి అనగానే
రోడ్డు సైడ్ వెళ్తుంటే చూసామన్నమాట. బర్త్డే పార్టీ ఉండే ఇవాళ. సో ఎట్లుంటుంది అని చెప్పేసి వచ్చి చూసేసరికి టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసి ఉండాలి. ఓకే, చుట్టూ సెల్లో టైపు కొంచెం క్రేజీగా ఉన్నది భయ అంతే. మీరు చెప్పండి ఎలా ఉంది? సూపర్ అన్న, టేస్ట్ బాగుంది. మాది ఇక్కడ కాదు, వరంగల్లో ఉంటాం. ఇట్లా ఫ్రెండ్ బర్త్డే ఉంటే తీసుకొచ్చిండు, బాగుందన్న టేస్ట్ అయితే. జైలు ఎక్స్పీరియన్స్, జైల్లో కూడా మండి తింటానని చెప్పేసి ఫీలింగ్ బాగుంది. ఆ టేస్ట్ సూపర్ ఉన్నాయి, టేస్ట్ బాగున్నాయి. మళ్ళీ ఇది కూడా ఎన్వైరన్మెంట్ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం రావడం కొంచెం కొత్తగా ఉంది. బాగుంది. ఇక్కడ జైలు వాతావరణం కలిగింది. ఇక్కడ మేము ఇంతవరకు జైల్లో కూర్చొని తినేది అనుభూతి లేదు. ఎక్కడెక్కడో మండి కూడా తిన్నాం, కానీ ఇక్కడ బాగుంది. వీళ్ళ రిసీవ్ కానీ పెట్టడం భోజనాలు కానీ బాగుంది. ఇది కొత్తగా అంటే మన వేరే మండి కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే మనం ఎట్లా జైలుకి అయితే వెళ్ళలేమండి, కానీ అలాంటి వాతావరణాన్ని ఇక్కడ వీళ్ళు కల్పిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ ఏరియా అవ్వకుండా, బెంగళూరు ఇట్లా అవ్వకుండా మన అందుబాటు ధరలతో మనకు అందుబాటులో ఉందండి. పిల్లలు అయితే చాలా ఆసక్తికరంగా వచ్చేస్తున్నారు. మాకు లంచ్ టైం స్టార్ట్ అయిందంటే చాలు ఇక గోలా ఉంటుంది. చాలామంది వచ్చి విజిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరు వస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం కొత్తదనాన్ని కోరుకుంటారు కదా. ఈ కొంచెం టెన్షన్స్ కానీ ఏదైనా అన్నీ రిలీఫ్ చేసుకోవడానికి చాలా వాళ్ళకి టేస్టీ ఫుడ్ అందిస్తున్నాం మేము. దీన్ని చేయడం కోసం మేము చాలా డే అండ్ నైట్స్ కూడా మేము ప్లానింగ్ చేసుకుంటూ మేమే ఇద్దరం నేను మా పార్ట్నర్ ఇద్దరం కలిసి చాలా డే అండ్ నైట్ వర్కౌట్ చేసి మేము ఒక థీమ్గా డిజైన్ చేసాం దీన్ని. కదండి, మరి కొత్తదనం కోరుకునే అతిథులకు సరికొత్త అనుభూతిని మాత్రం ఈ జైలు మండి పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ. తాజా అంశాన్ని చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై 900 కోట్ల వరకు ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్జీటీ ఎందుకు జరిమానా విధించింది? ఆ వివరాలేంటి? రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి డిండి 2 ప్రాజెక్టులను చేపట్టింది. అయితే వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర పర్యావరణ శాఖ నుంచి, అదేవిధంగా కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అంటే వివిధ రకాల విభాగాల నుంచి రావాల్సినటువంటి అనుమతులు, వీటితో పాటుగానే పర్యావరణ అనుమతులు, ఇవేదీ లేకుండా 2 ప్రాజెక్టులను కొనసాగిస్తున్నారని గతంలో దాఖలైనటువంటి అనేక పిటిషన్ల నేపథ్యంలో పనులు నిలుపుదల చేయాలని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రభుత్వం పక్కన పెట్టి డిండి, పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన 2 ప్రాజెక్టులను పనులు కొనసాగించడంపై ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మరోవైపు గతంలో పిటిషన్ దాఖలు చేసినటువంటి కోస్గి వెంకటయ్య, వారితో పాటు పిటిషన్ దాఖలు చేసిన మరికొంతమంది అందరూ కూడా ఎన్జీటీ చెన్నై బెంచ్ దృష్టికి తీసుకెళ్లడం, ప్రత్యేక అప్లికేషన్లు దాఖలు చేయడంతో పాటుగా కోస్గి వెంకటయ్య మరొక పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో ప్రధానంగా చెరువుల నిర్మాణం పేరుతోటి చెరువుల్లో అక్రమంగా అనుమతులు లేకుండా అనేక పనులు చేపడుతున్నారని, ఇవి పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ఉన్నాయని, వీటితో పాటుగా చెరువుల నిర్మాణంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులు కూడా ఇదే ఎటువంటి అనుమతులు లేకుండా, ముఖ్యంగా పర్యావరణ అనుమతులు లేకుండా చేపడుతున్నారని, పనులు కొనసాగిస్తున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. కోస్గి వెంకటయ్య దాఖలు చేసిన పిటిషన్ కి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా కర్నూలుకు చెందినటువంటి చంద్రమౌళేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన అనుబంధ అప్లికేషన్ల పైన ఎన్జీటీ ధర్మాసనం సుదీర్ఘ విచారణ అనంతరం చంద్రమౌళేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్లపై విచారణను ముగించి దానిపైన ఈ రోజు కేసు ఇవ్వడం జరిగింది. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ లో అంటే 2 ప్రాజెక్టులకు కలిపి మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ లో 1.5% మేరకు జరిమానా విధిస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. ఈ 1.5% మేర అంటే ప్రభుత్వం చేపట్టినటువంటి 2 ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో సుమారు 900 కోట్ల రూపాయల వరకు జరిమానా విధిస్తున్నట్లుగా ఎన్జీటీ తీర్పులో పేర్కొంది. అదే సందర్భంలో ఈ తీర్పును తప్పనిసరిగా అమలు చేయడంతో పాటుగా పనుల మొత్తాన్ని నిలిపివేయాలని చెప్పి కూడా ఎన్జీటీ మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ లో పట్టిసీమ, అదేవిధంగా పురుషోత్తపట్నం ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించిన విధానంలో జరిమానా విధించినటువంటి ఎన్జీటీ చెన్నై బెంచ్ అదే విధానాన్ని ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల విషయంలో కూడా అనుసరిస్తున్నట్లుగా స్పష్టం చేసింది.
పర్యావరణ అనుమతులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టొద్దని చెప్పి స్పష్టం చేస్తూనే పోస్గి వెంకటయ్య దాఖలు చేసిన చెరువుల నిర్మాణము, చెరువుల్లో అక్రమంగా పర్యావరణ అనుమతులు లేకుండా అక్రమంగా చేపడుతున్నటువంటి తవ్వకాలు వీటన్నిటిపైన పోస్గి వెంకటయ్య దాఖలు చేసిన పిటిషన్ మాత్రం పెండింగ్ లో పెట్టింది. వెంకటేష్, ధన్యవాదాలు అరుణ్. ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గణేష్ గుప్తా గారి సహకారంతో రేపు జరగబోతున్నటువంటి రైతు మహాధర్నాలో జిల్లా రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకిది రుజువైపోయింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అనేటటువంటిది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని రుజువైపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి సందర్భాల్లో రైతులు సింగు బార్డర్ దగ్గర సంవత్సర కాలం ఉద్యమం చేస్తే కూడా కరగనటువంటి ప్రభుత్వాలు చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో పంజాబ్లో ఎన్నికలు వస్తే క్షమించమని చెప్పి ప్రధానమంత్రి గారు అడిగేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు కేవలం పోరాటాలకే తలొగ్గుతారు, రైతులకు క్షమాపణ చెప్తారన్న విషయం మనకు అర్థమైంది. కాబట్టి రేపటి మహాధర్నాలో మన సత్తా ఏంది, నిజామాబాద్ రైతన్నలు హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేస్తారన్నది రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా రైతన్నలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. టుడే ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దట్ భారతీయ జనతా పార్టీ ఈజ్ యాంటీ ఫార్మర్ గవర్నమెంట్, ఇట్ ఈస్ అ యాంటీ పువర్ గవర్నమెంట్, ఇట్ ఈస్ అ ప్రో కార్పొరేట్ గవర్నమెంట్. ఇట్ has been proven time and again. TRS as a party, BRS now as a party has always stood for the farmers. We've always recommended it in the parliament. We've time and again demanded it in the parliament that Mahatma Gandhi Narega scheme has to take agriculture into its schemes. Integration of agriculture with Mahatma Gandhi Narega is a demand of BRS party. Today in Telangana, whatever schemes were given under Mahatma Gandhi Narega, now the central government is asking us to take it back, which is really unfair. That is why we are going to hold a Mahadharna tomorrow across every district headquarter in Telangana. This is going to be a very serious protest from the Telangana farmers. We now demand the Bharatiya Janata Party government at the central to reconsider their demand that they have done, and Mahatma Gandhi Narega scheme has to be integrated with agriculture. Otherwise, we see a lot of protests happening among the farmers. Today there is a latest reply in Rajya Sabha on 20th December, 2 days back, once again establishing that the Bharatiya Janata Party is a pro-corporate, including the scheduled commercial banks and the public sector banks, both of them put together. The government has written off aggregate amount of 8,16,421 crores and 11,17,883 crores. Both of them put together 19,40,000 crores of loans of corporates have been waived off in this country. That is almost equivalent to 1 year's budgets of our country. My sincere request to the people of this country, we should now realize that the people, the government, the party which claimed that they will be chowkidars in this country were sleeping while these corporates were looting this country and going away. We do not need sleeping chowkidars. We need zimmedar netas in this country to make sure that the wealth of this country stays in this country. If the BJP government is sincere, they should get all these luteras back into the country. You please do your chowkidari duty properly, targeting farmers, targeting poor people, putting taxation on milk and curd. This is not the way to lead the country. As BRS, our stand is we support the farmers. We demand that the Bharatiya Janata Party support the farmers and take back the Mahatma Gandhi Narega, whatever has been given to Telangana under the agriculture scheme, it should be retained as it is. And whatever demand that the Bharatiya Janata Party constantly makes, that we should put meters in our farmers' farms, is also not going to happen. So this anti-farmer demands by the Bharatiya Janata Party government should be taken back,
and you should stand up with the farmers of this country. This is our demand. हम आज ये कहना चाहते हैं कि हमारे तेलंगाना में कल हर एक डिस्ट्रिक्ट हेडक्वार्टर में फार्मर्स का प्रोटेस्ट होने वाला है, क्योंकि जो नरेगा के साथ एग्रीकल्चर को मिलाने का हमारा डिमांड था, उस स्कीम में जितने भी तेलंगाना को पैसे मिले थे वो वापस देने की आज भारतीय जनता पार्टी सरकार बात कर रही है और हम इस बात से सहमत नहीं है। हमारी मांग ये है कि महात्मा गांधी नरेगा स्कीम और एग्रीकल्चर दोनों को मिलाना चाहिए। खेतीबाड़ी और महात्मा गांधी नरेगा स्कीम को जोड़ेंगे तो खेती का खर्चा कम होगा, फार्मर के लिए बहुत प्रॉफिटेबल होगा। तो ये हमारा डिमांड है। इसीलिए हम ये मांग करते हैं बीआरएस पार्टी से कि भारतीय जनता पार्टी अभी तो फार्मर्स के बारे में सोचे। जिस पार्टी ने ये दावा करके सत्ता में आया है कि हम इस देश के लिए चौकीदारी करेंगे, ये लोग सो रहे थे जब हमारे देश से पैसा लूट के बड़े बड़े बिजनेस वाले चले गए थे। कल 2 दिन पहले पार्लियामेंट में राज्यसभा में इन्होंने आंसर ये दिया है कि 19 लाख करोड़ रुपए इन्होंने वोल्यूटोरियम के लिए बैंकों का कर्जा माफ किया है। मैं गरीब लोगों के साथ खड़े रहिए, कॉरपोरेट के साथ, व्यापारवेत्ता के साथ खड़े रहने से देश का भला नहीं होने वाला है। बीआरएस पार्टी आज ये डिमांड करती है महात्मा गांधी नरेगा और खेतीबाड़ी को जोड़ा जाए। इस देश के लिए ये बहुत अच्छा होगा। थैंक यू सो मच। जय तेलंगाना, जय भारत। మాణిక్ చంద్ లావాదేవీల విషయంలో ఈడీ నోటీసులు జారీ చేశారని, ఎమ్మెల్యేల ఎరకేసుతో తనకు సంబంధం లేదని మాణిక్ చంద్ కంపెనీ డైరెక్టర్ అభిషేక్ ఆవుల తెలిపారు. ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన అభిషేక్ పైలట్ రోహిత్ రెడ్డితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని అన్నారు. రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. నందకుమార్ మోసం చేసిన విషయాన్ని ఇదివరకే ఫిర్యాదు చేసినట్లు తెలిపిన అభిషేక్ ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. నాకు ఎమ్మెల్యే కేసుకి నాకు సంబంధం ఏం లేదండి. నాకు 7Ls మాణిక్ చంద్ గురించి నాకు నోటీస్ వచ్చింది, దాని గురించి చర్చించడం ఎమ్మెల్యే కేసులో విచారణ అన్నారు. నాకేం తెలియదండి, అలాంటి న్యూస్ నాకేం లేదండి. అది ఏది ఉన్నా కూడా నాకు నోటీస్ వచ్చింది, దాని గురించి నేను మాట్లాడి రిటర్న్లో ఉన్నప్పుడు ఏ డీటెయిల్స్ ఉన్నా కూడా రిటర్న్లో చెప్తాను. మాణిక్ చంద్లో పార్ట్నర్ రోహిత్ రెడ్డి లేదండి. రోహిత్ రెడ్డి గారు మాణిక్ చంద్ పార్ట్నరా? వాళ్ళ తమ్మునికి నాకు డీల్స్ జరిగినాయి, కానీ రోహిత్ రెడ్డికి ఏం సంబంధం లేదండి. రోహిత్ రెడ్డి కలిసారా, మాట్లాడారా, ఏమండి? నేను వాళ్ళ తమ్ముతో నాకు సంబంధాలు బిజినెస్ లో జరిగాయి, అవన్నీ మనకు కూడా ఉన్నాయి, నోటీసులు ఉన్నాయి. నాకు నోటీస్ వచ్చింది, నేను ఈడీతో చర్చించిన తర్వాత అదంతా నేను ఆల్రెడీ ఇచ్చానండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చాను, దాన్ని బట్టి మనం మాట్లాడదామండి. భువనగిరి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి నుంచి వెళ్లే ఆర్ఆర్ఆర్ నిర్మాణం కోసం చేపట్టిన భూ సర్వేలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. పరిహారం చెల్లించకుండానే రోడ్డు కోసం సర్వే చేపడుతున్నారని రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం తమ భూములను తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రింగ్ రోడ్డు పేరుతో మళ్లీ స్థలాన్ని తీసుకుంటే ఎలా బతకాలని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సర్వేను అడ్డుకుంటారని భావించిన పోలీసులు ఉదయమే కొందరిని అదుపులోకి తీసుకున్నారు.